నారాయణ కాలేజీలు కానీ నారాయణ స్కూల్ అంటారు, చైతన్య స్కూల్ అంటారు. ఆ నారాయణ చైతన్యని ఎవరు కూడా ఏం చేయలేక 3 లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి వసూలు చేస్తుంటే ఎగ్జామ్స్ రాయిపో చంపేస్తారా బిడ్డల్ని. ఫీజులు షాక్ కొట్టే విధంగా ఉన్నాయి. కంపెనీలకి మీరు కూర్చోబెట్టి కూలీలు తయారు చేస్తారు. రీసెంట్ గా వచ్చిన సార్ మూవీలోని ఎడ్యుకేషన్ వాల్యూస్ గురించి, ఎడ్యుకేషన్ ని అమ్ముకోకూడదు అనే దాని గురించి బాగా రిప్రజెంట్ చేశారు. అయితే ఈ మూవీ చూస్తే మనందరికీ ఒకటి అనిపించవచ్చు, రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయా అని. ఏవైతే ఒక్క సీట్ గురించి ఆర్ ఆ చదువు చదవడానికి కొన్ని లక్షల్లో వసూలు చేస్తున్నాయి. లైక్ నారాయణ, చైతన్య, ఎల్ఎన్, ఆకాష్ ఇలాంటివి. ఇవి ఇండియాలోనే టాప్ మోస్ట్ కాలేజెస్ ఏవైతే ఒక్క సీట్ ని ప్రొవైడ్ చేయడానికి కొన్ని లక్షల్లో చార్జ్ చేస్తాయి. ఇందులో ఏముంది భయ్య, అది వాళ్ళ ఇష్టం అంటారా? వాళ్ళు ఈ మనీని చార్జ్ చేయడానికి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చేసి ఎక్కువ అడ్మిషన్స్ ఆ ఇయర్ లో అయిపోవాలి. అయితే ఎక్కువగా అడ్మిషన్స్ రావాలంటే ఏం చేయాలి? ఒక చేపకి ఎలా వేస్తాము, మా కాలేజీలో చదివితే మీకు ర్యాంక్స్ వస్తాయని వేస్తారు. బట్ ఆ ర్యాంక్ వస్తుందా రాదా అనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళ కాలేజ్ బ్యానర్స్ పైన ఉన్న కొంతమంది ర్యాంకర్స్ రియల్ కాదంటే మీరు నమ్మగలరా? అయితే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ 2017 లో జరిగింది. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళు 2019 శ్రీ చైతన్య ఐఐటి ర్యాంక్ హోల్డర్స్. ఇక్కడ ఆకాష్ రెడ్డికి 4వ ర్యాంక్ వచ్చింది, కార్తికేయకి 5వ ర్యాంక్ వచ్చింది, అండ్ తివేష్ చంద్రకి 8వ ర్యాంక్. ఇప్పుడు నారాయణ ర్యాంక్ హోల్డర్స్ లిస్ట్ చూస్తే ఆకాష్ రెడ్డికి 1st ర్యాంక్, కార్తికేయకి 5th ర్యాంక్, అండ్ తివారికి 8th ర్యాంక్. కొంపతీస్ వీళ్ళు 2 కాలేజీల్లోనే ఒకేసారి చదివలేదు కదా. అండ్ ఇంకో వండర్ ఏంటంటే, ఇంకొక ఎగ్జామ్ లోని 4th ర్యాంక్ వచ్చిన అమ్మాయికి 16th ర్యాంక్ వచ్చిందంట. అండ్ ఇంకో వ్యక్తికి 48th ర్యాంక్ వస్తే మళ్ళీ 47th ర్యాంక్ వచ్చిందని. అండ్ ఇదేం చూసారు, 2021 లో మీకు దిమ్మ తిరిగి ఒక ఫ్రాడ్ జరిగింది. అగర్వాల్ అనే వ్యక్తి 2021 లో ఆల్ ఇండియా 1st ర్యాంక్ కొట్టాడు. అయితే నారాయణ వాళ్ళేమించో ఇతను మా విద్యార్థి అని, అండ్ చైతన్య వాళ్ళేమించో ఇతను మా విద్యార్థి అని మొత్తం పబ్లిసిటీ చేయించుకున్నారు. కానీ ఈ స్టూడెంట్ ఈ 2 కాలేజీల్లోనూ ఎక్కడా చదవలేదు. ఒక నార్మల్ చిన్న కాలేజీలోని కష్టపడి చదివి ఆ ర్యాంక్ కొట్టాడు. ఈ స్టూడెంట్ వాళ్ళ కాలేజీలో చదవకపోయినా వాళ్ళ కాలేజీలోనే చదివినట్టు ఘోరంగా పబ్లిసిటీ చేసేసారు. అయితే ప్రాబ్లం ఏమీ అవ్వలేదు ఏంటి భయ్యా అంటే, అసలు ఈ నారాయణ చైతన్య వాళ్ళు 1st ర్యాంక్ వచ్చిన వెంటనే ఏం చేశారంటే మీరే చూడండి. వాళ్ళ అమ్మా నాన్నతో కూర్చొని మాట్లాడారు. కోట్ల రూపాయలు కుమ్మరించడంతో కూడా మృదుల్ అగర్వాల్ తల్లిదండ్రులు ఈ డీల్ కి ఓకే చేశారు. సో ఇప్పుడైనా అర్థమైందా వీళ్ళు ర్యాంకులు చూపించుకోవడానికి ఏ స్టేజ్ కైనా వెళ్తారు, ఎంత ఫ్రాడ్ అయినా చేస్తారు అని. అండ్ వీళ్ళకి వచ్చే ఇన్కమ్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తామేనండి. ఒక స్టూడెంట్ మంచి ర్యాంక్ గురించి ఆ కాలేజ్ లో జాయిన్ అయ్యాడని అనుకుందాం. సో ఒక స్టూడెంట్ కి కోచింగ్ ఇవ్వడానికి ఎంత చార్జ్ చేస్తారు? నాకు తెలిసినంత వరకు 1 lakh అండ్ 1 lakh మించి. సో ఒక పేరెంట్ కి 1 lakh పడుతుంది అంటే 1 lakh ఇంటూ 1 lakh పేరెంట్స్ వాళ్ళకి వచ్చేది ఇంత. అంటే ఇంత రెవెన్యూని వాళ్ళు తీసుకుంటున్నారు. నిజంగా సార్ మూవీలో చెప్పినట్టు పాలిటిక్స్ లో కన్నా ఎడ్యుకేషన్ లోనే డబ్బు ఎక్కువ ఉందని. పోనీ ఇదంతా వదిలేండి భయ్య, ఈ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ లోని కోచింగ్ తీసుకోవడానికి దాదాపు కొన్ని లక్షల మంది జాయిన్ అవుతారు. కానీ వాళ్ళు ఒక 10 ర్యాంకుల వరకు చూపిస్తారు. కానీ ఏ పేరెంట్ దీన్ని కన్సిడర్ చేయలేదు. అండ్ మీరు ఇంకొద్దిగా డీప్ గా వెళ్ళి పరిశీలిస్తే ఈ కాలేజెస్ మీద ఉన్న సూసైడ్ పర్సంటేజెస్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది. మరి అంటే ర్యాంకుల కన్నా సూసైడ్ చేసుకోవడానికి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు స్ట్రెస్ వల్ల. ఇప్పుడు నేను శాంపుల్ కింద స్టూడెంట్ డెత్ పర్సంటేజ్ ఇన్ ఇండియా చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇది ఇలా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మీరు 2021 లో మహారాష్ట్రలోని ఇంతమంది చనిపోయారు, మధ్యప్రదేశ్ నుంచి ఇంతమంది చనిపోయారు, తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సా అండ్ మిగతా స్టేట్స్ లో చూసుకుంటే కొన్ని వేల మంది చనిపోయారు. అండ్ వీళ్ళు ఆ చనిపోయిన వాళ్ళ గురించి చూపించరు, వాళ్ళకు వచ్చిన కొన్ని ర్యాంకుల గురించే చూపిస్తారు. అండ్ ఆల్సో పేరెంట్స్ ఇవే కన్సిడర్ చేస్తారు. అండ్ మీకు ఇక్కడ జరిగే ఒక చెత్త విషయం చెప్పాలంటే, ఒక స్టూడెంట్ కి ర్యాంక్ రావడానికి వీళ్ళు ఎంత స్ట్రెస్ పడతారంటే, అసలు స్టూడెంట్ ఎందుకు చచ్చిపోవాలి భయ్యా, వాడికి ఏమైనా అప్పులు ఉన్నాయా, ఏమున్నాయి, జస్ట్ వాడు చదువుకోవడానికి వస్తున్నాడు చనిపోతున్నాడు, అంత స్ట్రెస్ పెడుతున్నారు ఆ కాలేజ్ వాళ్ళు వీళ్ళ మీద. అండ్ ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి. అండ్ అలాగే ఆ స్టూడెంట్ తాలూకు పేరెంట్ వాళ్ళ బాధ అర్థం చేసుకోలేక స్టూడెంట్స్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. నేను ఇది సాధించలేను అండ్ మా పేరెంట్స్ కి నా మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అని వాళ్ళకి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసేసుకుంటున్నారు. లిటరల్లీ ఈ కాలేజెస్ వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్ ని బీభత్సంగా అడ్వర్టైజ్ చేసేసి ఎటు చూసినా వాళ్ళే ఉన్నట్టు చేసేస్తారు. సో మనం ఏమనుకుంటాం, ఈ కాలేజెస్ బెస్ట్ అనుకుంటాం. ఈ రోజు రేపు 10వ తరగతి ఫలితాలు వస్తున్నాయి. కలర్ పేపర్లు ఏం యాడ్లు ఉంటాయి, 2-3 కార్పొరేట్ స్కూళ్ళు 1, 2, 3, 4, 10, 12 తలకాయ తిరిగిపోద్ది. అంటే ఇక్కడ చదువుకున్నాడే మనిషి, ఇంకొక్కడ చదువుకున్నాడు మనిషి కాదు అని ఒక భావన బలంగా జనాల మనసులో గుద్ది పెట్టారంటే అసలు అక్కడ చదువుకుంటేనే ర్యాంక్ వస్తుంది, లేకపోతే రాదు. అసలు మంచి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నవి కూడా ఉన్నాయి, బట్ వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకోరు అంతే. అండ్ ఇక్కడ ఫనీ థింగ్ ఏంటంటే, ఒక గవర్నమెంట్ జాబ్ గురించి కొన్ని లక్షల్లో ఖర్చు పెట్టి ప్రైవేట్ కాలేజ్ లో జాయిన్ చేస్తున్నాం కానీ గవర్నమెంట్ కాలేజెస్ లో జాయిన్ చేయట్లేదు. బట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా డెవలప్ అవ్వాలి, లేదా వీళ్ళు ఇలా ఫేక్ ర్యాంక్స్ చూపిస్తూనే ఉంటారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళ బిజినెస్ వచ్చేసి ఎక్కువ అడ్మిషన్స్ ని లాగడం, ఎక్కువ రెవెన్యూని జనరేట్ చేయడం, అంతే. ఇది ఒక వ్యాపారం అయిపోయింది. అండ్ ఒక స్టూడెంట్ కి ర్యాంక్ వస్తుందా రాదనేది తన మీద డిపెండ్ అయి ఉంటుంది, తన బ్రెయిన్ మీద, తన స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఆ పేపర్ లో ర్యాంకులు చూసారు కదా
అని మీ పిల్లాడికి ఆ ర్యాంక్ వచ్చేస్తుందని ఏం గ్యారంటీ లేదు. సో మీ పిల్లల్ని ఇలాంటి ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ చూసి తన మీద స్ట్రెస్ పెట్టద్దు. తనకి ఇంట్రెస్ట్ ఉన్న వాటిల్లోని మీరు ప్రోత్సహిస్తే తను ఏదో ఒక రోజు తను అనుకున్న వాటిల్లో సాధిస్తాడు. ఎందుకంటే తల్లిదండ్రులకి ఏం కావాలంటే కొడుకు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మంచి ఫ్యూచర్ ని పొందడం. ఇంకా నేను పాతకాలంలో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటే అబ్దుల్ కలాం గారు ఉండేవారు కాదు, సర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఉండేవారు కాదు, నికోలా టెస్లా లాంటి వారు ఉండేవారే కాదు, అండ్ మనం డైలీ చదువుకున్న వాటిల్లో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉండేవారే కాదు. అండ్ గవర్నమెంట్ కూడా ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారు. మరి 1,00,000, 2 లక్షలు ఇలాంటి ప్యాకేజెస్ ని ఆఫర్ చేస్తున్నారు. మనం సంపాదించిందంతా వాళ్ళకే ఇచ్చేస్తున్నాం. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకు దొరికేది మన పిల్లడి చావు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే నేనేమి ఆ కాలేజెస్ ని తప్పు పట్టట్లేదు, బట్ ఇక్కడ జరుగుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ర్యాంక్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి భయ్యా, కానీ వచ్చిన నాలెడ్జ్ మాత్రం ఎక్కడికి పోదు. మీ పిల్లడికి ర్యాంక్స్ వస్తున్నాయా, మార్క్స్ వస్తున్నాయా అనే దాని మీద కాకుండా తనకి నాలెడ్జ్ వస్తుందా లేదా అనే దాని మీద ఫోకస్ చేయండి. ఒక విషయాన్ని బట్టి పట్టేదానికన్నా అర్థం చేసుకుని నేర్చుకుంటే అది ఎక్కువ రోజులు మనకి గుర్తుంటుంది. సో ఎప్పుడైతే ఒక స్టూడెంట్ మార్క్స్ మీద కాకుండా నాలెడ్జ్ మీద ఫోకస్ పెడతాడో తన ఫ్యూచర్ అనేది బ్రైట్ గా ఉంటుంది. సో ఫైనల్ గా ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే తోచిన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ నా నుంచి డైలీ అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్. ఎక్కడ కూర్చోబెట్టి చైతన్యం చదువుకున్నారా? ఒత్తిడి పెడతారంటే వీళ్ళు డబ్బుల కోసం, ర్యాంకుల కోసం. ప్రజలకి వేరే పని లేదా? చదువు ఏంటి మీరు ఏం చేస్తారు? మీరు కంపెనీలకు మీరు కూర్చోబెట్టి కూలీలను తయారు చేస్తున్నారా? అరే భారతదేశం శక్తి మీకేం తెలుసు? ఒక అబ్దుల్ కలాం పుట్టిన దేశం ఇది, అంబేద్కర్ పుట్టిన దేశం ఇది, దీపం వీధి లైట్లు చదువుకొని ఎదిగిన వ్యక్తులున్న దేశం ఇది. మీరు కూర్చోబెట్టి కార్పొరేట్ చదువులు అని చెప్పి కనీసం ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ లేదు, లైబ్రరీలు ఉండవు. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పుడు మన పిల్లలు చదివించాలి అని అంటే నిజంగా అది కష్టపడాల్సిన పరిస్థితిలోకి తల్లిదండ్రులు పోతా ఉన్న పరిస్థితులు.